మద్యం కేసులో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు పదే పదే ఒక పదాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ని కూడా ఈ కేసులో చేరుస్తారా? బిగ్ బాస్కి ఎలా జరిగింది? బిగ్ బాస్ ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టారు అంటూ పదే పదే బిగ్ బాస్ అనే పదాన్ని పదే పదే వాడుతూ ఉన్నారు. అయితే ఈ బిగ్ బాస్ అనే పదానికి ఏపీ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. గతంలో అసెంబ్లీలో 2-3 రోజుల పాటు ఈ పదం స్తంభింపజేసింది అసెంబ్లీని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 సమయంలో అసెంబ్లీ వేదికగా 2003 సెప్టెంబర్లో నాటి నకిలీ స్టాంపుల కుంభకోణంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చాలా సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ నడిచింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీశారు. ఆ రోజు ఒకరోజు హఠాత్తుగా సీనియర్ సభ్యులు మైసూరారెడ్డి పైకి లేచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కుంభకోణం జరగని శాఖ అంటూ ఏదైనా ఉందా? ఇదిగో పలానా శాఖలో కుంభకోణం జరగలేదు, నీతిగా నడుస్తుంది ఆ శాఖ అని మీరు చెబితే, నిరూపిస్తే మేము ఏకంగా రాజకీయాలనే మానేస్తాం అంటూ మైసూరారెడ్డి సవాల్ చేశారు. ఆ మధ్య జరిగిన అనేక కుంభకోణాలని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇన్ని కుంభకోణాలు జరుగుతోంది, అసలు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కుంభకోణాలకి నిలయంగా మార్చేశారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలా నడుస్తోంది అని చెప్తూ హఠాత్తుగా ఒక లేఖ చదివారు. ఆ లేఖ ఏంటంటే కాకినాడ పవర్ కార్పొరేషన్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ఎంఎస్పి రామారావు మరో కంపెనీ సీఈఓకి రాసిన లేఖ అది. దాన్ని మైసూరారెడ్డి డైరెక్ట్గా అసెంబ్లీలో చదివి వినిపించారు. ఆ తర్వాత ఆ అంశంపైన పెద్ద దుమారం నడిచింది. అందులో ఏం రాశారంటే ఇంకో కంపెనీ సీఈఓకి రాసిన లేఖలో, మనం ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏపీలో బిగ్ బాస్కి 30 మిలియన్ రూపాయలు అంటే 3 కోట్ల రూపాయలు లంచం ముట్టజెప్పేశాం అంటూ ఆ లేఖలో రాశారు. ఆ లేఖను యథావిధిగా మైసూరారెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించారు. ఇక ఆ తర్వాత ఆ మరుసటి రోజు కూడా కాంగ్రెస్ సభ్యులు ఈ ఏపీలో ఆ బిగ్ బాస్ ఎవరు, కంపెనీల నుంచి లంచాలు తీసుకుంటున్న ఆ బిగ్ బాస్ ఎవరు, లంచం తీసుకున్న ఆ బిగ్ బాస్ ఎవరు చెప్పాలి అంటూ అసెంబ్లీని స్తంభింపజేశారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళంతా ఓపెన్గానే చెప్పారు, ఆ బిగ్ బాస్ ఎవరో కాదు ఏపీలో చంద్రబాబు నాయుడు గారే అని. మొన్నటి వరకు కూడా కాస్త ఆ రాజకీయాలన్నీ తెలిసిన వాళ్ళంతా ఏపీలో బిగ్ బాస్ అనే పదం వాడంగానే పాలిటిక్స్లో రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరునే చెప్తుంటారు. బిగ్ బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ రోజు మైసూరారెడ్డి బయటపెట్టిన అంశం ఆధారంగా ఆ తర్వాత అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది, బిగ్ బాస్ అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ మద్యం కేసులో ఆ బిగ్ బాస్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి ప్రయోగిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. అంటే అప్పట్లో లాగా చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాగైతే జరిగాయో ఇప్పుడు కూడా అలాగే జరిగాయి, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశారేమో అని అనుకుంటున్నారేమో. కానీ ఈ బిగ్ బాస్ అనే పదాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించేందుకు వాడేందుకు ప్రయత్నిస్తున్నారు, రోజు పత్రికల్లో రాస్తూనే ఉన్నారు. కానీ అప్పట్లో మాత్రం ఈ బిగ్ బాస్ అనే పదం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. మైసూరారెడ్డి ఆ రోజు లేఖ చదివి అసెంబ్లీలో వినిపించడం, ఆ తర్వాత వరుస పెట్టి కాంగ్రెస్ సభ్యులు అదే అంశాన్ని నిలదీయడం, వరుసగా కుంభకోణాలు అప్పట్లో బయటపడడం, అప్పటికే పూర్తి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ మరుసటి ఏడాది అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అది చెప్పాలంటే అసలు అప్పట్లో తెహాల్కా అనే పత్రికలో అప్పట్లోనే 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆస్తులు ఆ స్థాయిలో ఆయన కూడబెట్టేశారు అక్రమాల ద్వారా అంటూ అప్పట్లో తెహాల్కా అనే పత్రిక కూడా ప్రచురించింది. పెద్ద దుమారం రేగింది. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక్క కుంభకోణం చేయలేదు. చాలా సచ్చీలంగా పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా చందాలు వేసుకొని పార్టీని నడుపుతున్నారు. ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నా సరే అదంతా కూడా కార్యకర్తలు అంతా చందాలు వేసుకొని పెట్టి ఎన్నికలకు వెళ్తున్నారు అన్నట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం మాత్రం చాలామందికి విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ లిక్కర్ స్కామ్తోనే ఎన్నికలన్నీ నడిపారని వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. మరి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నియోజకవర్గానికి 20 కోట్ల నుంచి 30 కోట్లు, ఇంకా కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు 40-50 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే సమాధానం ఉండకూడదు, వాళ్ళని ఎవరు అడగకూడదు. ఈ విధంగా నడుస్తుంది. సో బిగ్ బాస్ అనే పదం ఫస్ట్ ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. మైసూరారెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పడంతో అదంతా చంద్రబాబు నాయుడే బిగ్ బాస్ అంటే అనే వ్యవహారం బాగా నడిచింది రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు.